శివుడి చేత కూడా వినాయకుడు పూజలు అందుకున్నాడు, తండ్రి చేత కొడుకు పూజలు అందుకోవటం ఏంటి? ఇందులో అంతరార్థాన్ని ఎలా గ్రహించాలంటారు? ఆధునిక జీవితానికి ముందు దీన్ని సమన్వయం చేసుకుందాం. ఇప్పుడు కలెక్టర్ గారు ఆఫీస్లో సూపరింటెండెంటో పెద్దవారు ఇంకొకరు ఉంటారు. కలెక్టర్ గారు చిన్న వయసులోనే ఐఏఎస్ చదువుకొని కలెక్టర్ గారి స్థానంలోకి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు సర్వీస్ ఉన్నాయన. ఆయనకంటే చాలా వయస్సులో కూడా చాలా పెద్దవారు. ఆయనకే 30 ఏళ్ళు ఉన్నాయనుకుందాం, ఈయనకు ఒక 50 ఏళ్ళు ఉన్నాయనుకుందాం. ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చినటువంటి సందర్భంలో ఆయన చూసిన వెంటనే ఈయన లేచి నిలబడతాడా లేదా? సూపరింటెండెంట్ గారు నిలబడాలి. ఎందుకని? హోదా. ఇక్కడ కలెక్టర్ గారి యొక్క హోదాకి ఈ సూపరింటెండెంట్ గారో లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైతే వీళ్ళందరూ ముందు నమస్కారం చేయాలి. ఆయన ముందు నమస్కారం కాదు, ముందు వీళ్ళు నమస్కారం చేయాలి. ఇలా మనం ఏ హోదాకి సంబంధించి కూడా మనం చెప్పుకోవచ్చు. మరి వినాయకుడిది కూడా అలాంటి హోదా. ఊరికి అర్థం కావడం కోసం ఆధునిక జీవితానికి చెప్పాను నేను. వినాయకుడికి ఒక పోస్ట్ ఇచ్చారు, ఒక పదవి ఇచ్చారు. ఏం పదవి ఇచ్చారంటే విఘ్నాలని కల్పించేవాడు, విఘ్నాలని పోగొట్టేవాడు. రెండు అయిందే. విఘ్నేశ్వరుడు, విఘ్ననాశకుడు. అంటే విఘ్నాలన్నిటి మీద, అంటే తనని ఎవరైతే పూజ చేయకుండా ఉంటారో, తనని ఎవరైతే కొలవకుండా ఉంటారో, లోకంలో మంచిగా ఎవరైతే ప్రవర్తించకుండా ఉంటారో వాళ్ళందరికీ కష్టాలు కలిగించటం, తన్ని పూజించేటువంటి వాళ్ళకి కష్టాలని తొలగించటం, ఈ రెండు కూడా ఆయన పోస్టులో ఉన్నటువంటి డ్యూటీలు. కాబట్టి విఘ్నేశ్వరుడు ఆయన. ఆ పోస్టులో కూర్చున్నాడు ఆయన. శివపార్వతుల యొక్క కొడుకు అయినప్పటికీ ఆ పోస్టులో కూర్చున్నాడు. మరి శివపార్వతులు ఆ పోస్టులో కూర్చున్నటువంటి, ఆ పదవిలో కూర్చున్నటువంటి వ్యక్తికి నమస్కారం చెయ్యాలా వద్దా? చెయ్యాలి. ఎందుకంటే తమకు తాముగా అప్పచెప్పారు ఆ పదవి. శివుడే తీసుకోవచ్చు ఆ విఘ్నేశ్వరుడి పదవి, కానీ లోకం మొత్తంలో విఘ్నేశ్వరుడు అంటూ ఒక పదవి ఆయనకి ఇచ్చారు. కాబట్టి విఘ్నాలు తొలగటానికి, త్రిపురాసుర సంహారానికి బయలుదేరాడు శివుడు. విఘ్నం వస్తుంది, కష్టం వస్తుంది. ఎందుకంటే ఏదైనా పని ప్రారంభించబోయే ముందు మనం విఘ్నాలు పోవాలి అని అంటే తప్పనిసరిగా మనం విఘ్ననాశకుడైనటువంటి వినాయకుడికి నమస్కారం చెయ్యాలి. కాబట్టి త్రిపురాసుర సంహార సందర్భంలో, అంత పెద్ద రాక్షసుడిని సంహరించడానికి వెళ్తున్న సందర్భంలో వినాయకుడికి నమస్కారం చేసి వెళ్ళాడు. కాబట్టి శివుడు వినాయకుడిని పూజించటం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఇది. అంటే ఇక్కడ వ్యక్తికి కాదు గౌరవము, పదవికి మనం గౌరవం ఇవ్వాలి, హోదాకి గౌరవం ఇవ్వాలి. ఇదే ప్రశ్న మా పెదనాన్నగారు, నడుస్తున్నటువంటి మహర్షి, చందోలు మహర్షి అయినటువంటి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మత్స్వప్న అని ఒక అద్భుతమైనటువంటి కావ్యం రాశారు. ఆ కావ్యంలో అమ్మని, బాలాంబ ఆయన్ని పిలిస్తే పలికేదట. అంత విశిష్టమైనటువంటి పూజా తత్పరులు. ఆ బాలాంబని, కల్లో కనిపించిన బాలాంబని ఇదే ప్రశ్న ఇప్పుడు మీరు అడిగారే, ఇదే ప్రశ్న అడుగుతారు. వినాయకుణ్ణి శివపార్వతులు వాళ్ళ తల్లిదండ్రులు కదా, తల్లిదండ్రులు వినాయకుడిని పూజించడం ఏమిటి అని అడిగితే అప్పుడు జవాబు చెప్పిందట అమ్మ. ఇదిగో ఇదే రూపంలో, కాకపోతే కొంచెం మార్పుగా చెప్పింది, కానీ అర్థం ఇదే. మూలంగా ఉన్నటువంటి సారాంశం ఇదే. ఒక హోదాలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఆ హోదా ఉన్నటువంటి వ్యక్తికి మనం గౌరవం ఇవ్వాలి. అందులోనూ గణానాంత్వాం గణపతికిం హవామహే. మొత్తం ఈ వినాయక పదవి ఈ శివపార్వతులకి సంబంధించి ఉన్నటువంటిది కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి పదవి. ఆ పదవిలోకి వచ్చినటువంటి ఆ స్వామిని గౌరవించాలి. కాబట్టి ఆ పదవికి గౌరవం ఇచ్చి, విలువ ఇచ్చి శివుడు వినాయకుడిని పూజ చేశాడు. ఇది దీని వెనకాల ఆంతర్యం.